కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ టెక్నాలజీ, ఈ కవచ్ డిజైనింగ్ సంబంధిత అంశాల మీద ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంటిన్యూయేషన్గా విస్తృతమైనటువంటి పరిశోధనలు చేయనున్నది. రైల్వే ఆపరేషన్స్, దాని భద్రత, హై లెవెల్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడము, అదేవిధంగా రైల్వే డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా క్వాలిటీ యాడ్ ట్రైనింగ్ ఇవ్వడం, ఈ కంటెంట్ తయారు చేయడం, ట్రైనింగ్ సంబంధించినటువంటి పరిశోధన వివిధ విద్యా సంస్థలతో కలిసి రూపొందించడం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత రాబోతుంది. ఈ కవచ్ డెవలప్మెంట్ కోసం చిన్న చిన్న కంపెనీలకు అనుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెడితే కంట్రోలింగ్ స్పెసిఫికేషన్స్ వరకు కూడా రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఇదే పర్యవేక్షిస్తుంది. ఇందులో ఐఐటి చెన్నైతో కలిసి 5G టెక్నాలజీ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క సెంటర్ ఏదైతున్నదో వన్స్ ఇది ప్రాపర్గా ప్రారంభమైన తర్వాత, ఎందుకంటే రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే ఈరోజు 3వ స్థానంలో ఉన్నాం మనం, 3rd ప్లేస్. అమెరికా, చైనా తర్వాత భారత్ ఈరోజు 3rd ప్లేస్లో ఉన్నాం. కాబట్టి అలాంటి 3rd ప్లేస్లో ఉన్నటువంటి రైల్వే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో యాక్సిడెంట్లో 0 ఉండాలనేటువంటి లక్ష్యంతో కవచ్ సంబంధించినటువంటి పరిశోధన యాక్టివిటీ మరింత పెద్ద ఎత్తున పెంచేటువంటి ప్రయత్నము భారత ప్రభుత్వము మరి మోడీ గారి ఆదేశాలతో ముందుకెళ్తా ఉంది. రానున్న రోజుల్లో ఈ కవచ్ను ప్రపంచంలోనే ఒక ఐడియల్ టెక్నాలజీగా, ఒక నెంబర్ 1 టెక్నాలజీగా మనము రూపొందించాలి. ప్రపంచ దేశాలకు అవసరమైతే మన కవచ్ టెక్నాలజీ ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో భారత ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇందులో ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులకు కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నాం. బీటెక్ విద్యార్థులకు రైల్వే సిగ్నలింగ్ కానీ కవచ్ అంశాలపైన కానీ కోర్సులు, చిన్న చిన్న కోర్సులు ఇచ్చి వాళ్లకు శిక్షణ ఇచ్చి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం, తర్వాత సర్టిఫికేషన్ కూడా ఈ సంస్థ ద్వారా మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని సికింద్రాబాద్ కేంద్రంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా మరి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ MGIT ఉంది, దాంతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ గోరఖ్పూర్ ఆ సంస్థతోటి, అదేవిధంగా MBM యూనివర్సిటీ జోధ్పూర్, ఈ 3 విద్యా సంస్థలతో కూడా రానున్న రోజుల్లో మరి ఈ యొక్క కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కలిసి పనిచేయడం కోసం ఈ సంస్థలతో కూడా సికింద్రాబాద్ కేంద్రంగా ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ MOU కుదుర్చుకోబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పటికే మరొక 10 విద్యా సంస్థలు దరఖాస్తులు పెట్టుకున్నాయి. ఈ 3 కాకుండా ఈ 10 విద్యా సంస్థలు కూడా ఈ ఎక్సలెన్స్ సెంటర్తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాయి. ఆ విషయంలో కూడా ప్రాపర్గా దానికి సంబంధించినటువంటి అధికారులు విశ్లేషణ చేసి నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది 2వ ఇన్స్టిట్యూట్ అయిపోయింది. 3rd ఇన్స్టిట్యూట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీన్ని గతంలో ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈ
ఇప్పటికే దేశంలో వృత్తి విద్యా కోర్సులకు చాలా సంవత్సరాల నుంచి కూడా మరి కావాల్సినటువంటి ట్రైనింగ్కు ఐటీఐలు వెన్నెముకలాగా పనిచేస్తూ ఉన్నాయి. 1950 నుంచి కూడా ఈ ఐటీఐలు పనిచేస్తూ ఉన్నాయి. ఇలాంటి కీలకమైనటువంటి ఐటీఐలు ఏవైతే దేశంలో ఉన్నాయో వాటిని మరి పూర్తి నిర్లక్ష్యంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నవి అంటే ఉన్నట్టుగా నడిపించాం తప్ప అందులో విద్యార్థులు ఆకర్షించడం కానీ, అందులో ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, దాని ద్వారా సర్టిఫికెట్ పొందినటువంటి వారికి పూర్తి స్థాయిలో గౌరవం లభించే విధంగా మరి చర్యలు లేకుండా ఉన్నది. అందుకే నరేంద్ర మోడీ గారు దీనిపైన దృష్టిని కేంద్రీకరించి ఈరోజు ఐటీఐల సంఖ్యను కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. గత 3.5 సంవత్సరాలుగా మరి 47% ఈ యొక్క న్యూ ఐటీఐలు వృద్ధితో ఐటీఐల సంఖ్య ఈరోజు 14,615 ఐటీఐలు ఈరోజు దేశంలో పెరిగాయి. ఇందులో ప్రభుత్వం తరఫున 3,316 గవర్నమెంట్ ఐటీఐలు ఉన్నాయి. మిగిలిన ప్రైవేట్ ఐటీఐస్ ఉన్నాయి. 681 జిల్లాలలో దేశంలో ఈ ఐటీఐలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి ఏటా ఈ ఐటీఐలో చేరుతున్నటువంటి వారి సంఖ్య 14,40,000 ఉండింది. 2014లో 9 లక్షలు ఉండేది. ఈరోజు అది 14,40,000కి చేరింది. కాబట్టి మనము ఒక డెవలప్డ్ కంట్రీగా, వికసిత్ భారత్గా 2047 ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని మన దేశం ముందుకెళ్తా ఉందో ఈ లోపల ఈ ఐటీఐలను కూడా పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేసి దేశ అభివృద్ధిలో ఐటీఐల యొక్క కీలక పాత్ర పోషించే విధంగా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే ఈరోజు 60,000 కోట్ల రూపాయలతో ఈ ఐటీఐలన్నింటిగా అప్గ్రేడ్ చేసి ప్రాపర్గా దానికి కావలసినటువంటి న్యూ టెక్నాలజీ కావచ్చు, నేటి అవసరాలకు కావాల్సినటువంటి ఆధునికమైనటువంటి కోర్సులు కావచ్చు, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఆ దిశలోనే ముందుకెళ్తా ఉన్నాం. ఈ ఐటీఐల అప్గ్రేడేషన్ కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీ కోసం 5 సెంటర్స్ దేశంలో మరి ఈ యొక్క ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఒకటి హైదరాబాదు, ఒకటి భువనేశ్వర్, 3ది చెన్నై, 4 కాన్పూర్, 5 పంజాబ్ లూధియానా. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఐటీఐలకు సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి టీచర్స్కు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడము, ట్రైనింగ్ ఫర్ ట్రైనర్ లాంటి అనేక మౌలిక సదుపాయాలు ఈ సంస్థ ద్వారా రాబోతాయి. ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేయడము, దేశంలో 5 సంస్థలు ఏర్పాటు చేస్తుంటే అందులో ఒకటి హైదరాబాద్లో రావడం అనేటువంటిది చాలా సంతోషకరం. రానున్న రోజుల్లో హైదరాబాద్లో అనేకమైనటువంటి ఇతర సంస్థలు కూడా, పరిశోధన కేంద్రాలు కానీ ఇతర సంస్థలు కానీ హైదరాబాద్లో ఇప్పటికే కొన్ని వచ్చాయి. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటి వివరాలు కూడా మరొకసారి తెలంగాణ ప్రజల ముందు మీ ద్వారా పెడతాననే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్న 3 రైల్వే స్టేషన్స్ను ఆధునీకరించినటువంటి 3 రైల్వే స్టేషన్స్ను మోడీ గారు స్వయంగా వర్చువల్గా ప్రారంభించారు. మరొక 37 రైల్వే స్టేషన్స్ నిర్మాణంలో ఉన్నాయి. దశల వారీగా 2026 లోపల మొత్తము ఈ 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. కొత్త రైలు తీసుకురావడం కానీ, అద్భుతంగా ఎక్కడ ఏ రైల్వే స్టేషన్ ఉంటే ఆ రైల్వే స్టేషన్ కావాల్సినటువంటి స్థానికంగా ఉన్నటువంటి సాంప్రదాయాలు,
స్థానికంగా ఉన్నటువంటి వారసత్వ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది. నిన్న వరంగల్ కాకతీయులకు సంబంధించినటువంటి కళ పొందుపరుస్తూ ఆ రైల్వే స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్, బేగంపేట కూడా చేశాం. ఇవి దశల వారీగా ఈ రైల్వే స్టేషన్స్ తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ ఏకకాలంలో అభివృద్ధి పనులు ప్రారంభించినటువంటి ప్రభుత్వము, మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ సైమల్టేనియస్గా డెవలప్మెంట్ చేస్తూ ఉంది. అందులో సికింద్రాబాదు 720 కోట్ల రూపాయలతో, 350 కోట్ల రూపాయలతో నాంపల్లి ఏదైతే